స్టేట్ సోరోస్ వాళ్ళు కథ నడిపించేటటువంటి వ్యవహారాలకి భారతదేశంలో మీడియా కూడా అమ్ముడుపోయిందా లేదా ఇన్ఫ్లుయెన్స్ అయిందా? ఇది ఎందుకు అనాల్సి వస్తుందంటే తాజాగా ఈనాడులో రాసుకొచ్చినటువంటి ఒక స్టోరీ. ప్రమాదంలో అమెరికన్ వర్సిటీల స్వేచ్ఛ అంటూ ఇందులో ఎవరో ఆర్థికవేత్త సంజయ్ జీ రెడ్డి ఈయన అనే పాయింట్ ఏంటంటే, పలు వ్యవస్థల మౌలిక సూత్రాల మీద ట్రంప్ దాడి చేస్తున్నాడు, ట్రంప్ విధానాలతో నష్టాలు అపారం, ఆ దేశంలో రాష్ట్రాల ప్రభావాన్ని తగ్గించేందుకే విద్యా విభాగం రద్దు చేశారు, విద్యా ఉద్యోగాల కోసం అమెరికాలో వచ్చే వాళ్ళ మీద తీవ్ర ప్రభావం, వివిధ దేశాలను దారికి తెచ్చుకునేందుకు సుంకాల వ్యూహం. అందులో తప్పేంటి? తన దేశ ప్రయోజనాలు కాకపోతే పరాయి దేశాల వాళ్ళ ప్రయోజనాల కోసం చూసి తన దేశాలని తాకట్టు పెడతాడా? తన దేశ ప్రజల కష్టాలని అలాగ పెంచేలా చూస్తాడా? తన దేశ ప్రజలకు ఉద్యోగ అవకాశాలు అక్కర్లేదా? తన దేశ ప్రజలకు ఉపాధి అవకాశాలు అక్కర్లేదా? తన దేశ ప్రజలకైతే విద్యకు ప్రాబ్లం లేదే, పరాయి దేశాల నుండి వచ్చినటువంటి వాళ్ళ భారం అంతా వాళ్ళు ఎందుకు భరించాల్సి ఉంటుంది? అంటే వాళ్ళ దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు చేయడం తప్పని ఇతర దేశాల్లో కూర్చుని మాట్లాడుతున్నారు అంటేనే సోరోస్ గ్రూప్ ఎలా వ్యవహరిస్తుంది, డీప్ స్టేట్ గ్రూప్ ఎట్లా వ్యవహరిస్తుంది, ప్రపంచవ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనడానికి సాక్ష్యం ఇది.